నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమాలో నార్మల్గానే ప్రేమ, కుటుంబ నేపథ్యము, కక్షలు, కార్పణ్యాలు, దానికి ఒక ఎండింగు, రొటీన్గా ఉండే స్టోరీలు అవే ఉంటాయి. కానీ ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కో పంథా ఉంటుంది. ప్రేమ, అలాగే దానికి కుటుంబ నేపథ్యము, దానికో బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఈ మూడింటి కలయికలో ఈ డైరెక్టర్ తీసే సినిమాలు చాలా స్పెషల్గా ఉంటాయని, ఆయన తీసిన సినిమాలు అవి అందించిన విజయాలు చాలా గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటాయి. ఆయనే డైరెక్టర్ కృష్ణవంశీ. మొదటి సినిమా గులాబీతో ఓ సెన్సేషన్ హిట్ని నమోదు చేసుకొని, ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతా అంటూ అసలు కుటుంబ కథ ప్రేక్షకుల్ని కావచ్చు, ప్రేమికుల్ని కావచ్చు, ప్రతి ఒక్కరిని మెప్పించి ఇది కదా కృష్ణవంశీ అని అనిపించుకున్నారు. నిన్నే పెళ్ళాడతా సినిమా వచ్చి 30 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలియజేయడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా కృష్ణవంశీ గారి పంథా కావచ్చు, ఒక సినిమాను తెరకెక్కించేటప్పుడు అది కరెక్ట్ వేలో వెళ్తే అది ఎంత పెద్ద హిట్ అవుతుందని చాలా సినిమాలు నిరూపించాయి. కానీ రెండో సినిమానే ఇంత ఆకట్టుకునే విధంగా తీయడం అని అంటే మామూలు విషయం కాదు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన నిజంగా వాస్తవానికి తెరకెక్కించాల్సిన సినిమా నిన్నే పెళ్ళాడతా కాదు. నాగార్జున గారే హీరో. అన్యాయం టైటిల్, అన్యాయం అనే టైటిల్తో ఒక వైలెంట్ స్టోరీ. శివ తర్వాత మళ్ళీ అంతటి వైలెన్స్ ఉండేటటువంటి కథాంశంతో ముందుకు వెళదామని నిర్ణయించుకున్నారు. నాగార్జున గారి కథ చెప్పారు, నచ్చింది. నాగార్జున గారు ఏంటంటే సముద్ర గర్భంలో ఈ ఆల్చిప్పల్లో ముత్యాలు దొరికితే ఆ ముత్యాల్ని సేకరించి తీసుకొచ్చేటటువంటి ఒక పాత్ర. అక్కడ ప్రారంభమై అక్కడి నుంచి అతను ఎంత వైలెంట్గా ఎదిగాడు అన్నది ఆ ఫిషింగ్ హార్బర్, దానికి సంబంధించినటువంటి అన్యాయం అన్నమాట. నాగార్జున గారు ఏంటంటే గులాబీ ఫస్ట్ కాపీ రాకముందే నాగార్జున గారు డబుల్ పాజిటివ్ చూసేసి ఆయనకి ఫస్ట్ హాఫ్ విపరీతంగా నచ్చేసి చాలా బాగుంది, చేద్దాం మనం అని చెప్పేసి ఈ కథ చెప్పాడు. కృష్ణవంశీ గారు చెప్పిన తర్వాత కృష్ణవంశీ గారు, ఛాయాగ్రాహకులు కె ప్రసాద్ గారు, తర్వాత నిధి ప్రసాద్ గారు అని ఉండేవారు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి నిధి అనే సినిమా డైరెక్ట్ చేశాడు. ఆయన నిధి ప్రసాద్ అంటే మన భాగ్యలక్ష్మి, బంపర్ డ్రా అవన్నీ డైరెక్ట్ చేశాడు. ఆయన అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారికి అన్నపూర్ణ స్టూడియోస్కి కూడా మేనేజర్గా వ్యవహరించారు. వీళ్ళు సింగపూర్ వెళ్ళి సింగపూర్లో ఈ అండర్ వాటర్ ఉన్నటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షూట్ చేయడానికి అండర్ వాటర్కి సంబంధించినటువంటి ఆ లొకేషన్స్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయిపోయి తర్వాత వైజాగ్ వచ్చి వైజాగ్లో మ్యాచింగ్ షాట్స్ వచ్చి ఆ ఫిషింగ్ హార్బర్లో తీయాలి కదా, ఫిషింగ్ హార్బర్లో చెయ్యాలి అని చెప్పి ఫిషింగ్ హార్బర్లో ఉన్నారు. దూరం నుంచి పరిగెత్తుకుంటూ కృష్ణవంశీ గారి దగ్గరకు వచ్చి గుర్తుపట్టి, చాలా బాగా తీశారు సార్ సినిమా, గులాబీ చాలా బాగుంది, అసలు ఎక్స్ట్రాడినరీ, అదరగొట్టేశారు సార్, అచ్చం మీ బాస్ లాగా తీశారని చెప్పి శాఖ నుంచి వెళ్ళిపోయాడంట. అచ్చం బాస్ లాగా తీయడం ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ గారిలాగా తీశాడని చెప్పాడు వాడు. అంటే నేను కృష్ణవంశీ కదా, కృష్ణవంశీ లాగా తీయాలి, రామ్ గోపాల్ వర్మలాగా తీశాడని చెప్తాడేంటి అంటే ఆయన దగ్గర పని చేసినంత మాత్రం ఆయనలాగే సినిమా నాలాగే నేను తీయలేదు ఆ సినిమా అని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత హోటల్కి వెళ్ళి రాత్రి 11 అయిపోయిందట. అప్పుడు ల్యాండ్లైన్సే కదా. నాగార్జున గారికి ఆ టైంలో ఫోన్ చేసి, ఇప్పుడు మీకు చెప్పిన కథ కాకుండా వేరే కథతో చేస్తే మీకు ఏమన్నా అభ్యంతరం అంటే అసలు ఏమైంది అన్నారు. ఏం కాలేదు, ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ మిమ్మల్ని శివ తర్వాత వైలెంట్గా చూపించాలి, అలా కాదు, నేను ఇంకొకటి అనుకుంటున్నాను. సరే ఇప్పుడు రాత్రిపూట ఫోన్ చేసి దుబ్బుతావేంటి నువ్వు, అది రేపు వస్తున్నావు కదా, వచ్చినప్పుడు చెప్పచ్చు కదా నువ్వు, రేపు రా మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేశాడంట. కలిసిన తర్వాత కృష్ణవంశీ గారు నాగార్జున గారిని కలిసే లోపు కృష్ణవంశీ గారు ఏం ఆలోచిస్తున్నారంటే, నాగార్జున గారి సినిమాలన్నీ ఒకసారి మనం వేసుకుని చూస్తే అప్పటి వరకు మీకు కిల్లరు, చైతన్య, నిర్ణయము, ఇట్లా ఒక్క ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరల్లుడు 2 ఫ్యామిలీ దీనిలో ఉంటాయి మీకు. కానీ ఆ 2 ఊరమాసు ఫ్యామిలీ డ్రామాలు అవి. అవును. అందుకని కృష్ణవంశీ గారు ఏం ఆలోచిస్తున్నారు, మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, ఇవి ఆలోచిస్తున్నాడు ఆయన. ఇవి ఆలోచించుకుంటూ వచ్చి నాగార్జున గారికి ఒక ఫ్యామిలీ డ్రామా అనగానే నాగార్జున గారు బ్లాంక్గా చూశారంట. ఫ్యామిలీ డ్రామా అంటున్నాడు ఏంటి అని చెప్పేసి. కాదు సార్, ఇప్పుడు ఒక క్లాస్ ఫ్యామిలీ డ్రామా చేస్తే ఎట్లా ఉంటుంది మీతో అన్నది ఆలోచిస్తున్నాను సార్. దాంట్లో ఒక క్యూట్ లవ్ స్టోరీ, దాంట్లో ఒక అలకలు, ఆనందాలు, ఫ్యామిలీ మెంబర్సు, ఒక చాలా క్లాస్గా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా, దీంట్లో ఎమోషన్స్, దీంట్లో కొంత ఒక యాక్షన్ ఉంటుంది అంతే తప్ప మీరు ఫ్యామిలీ డ్రామా అంటే మీరు అట్లా ఆలోచించకండి. హెవీ డ్రామాలు, మెలో డ్రామాలు, నాటకీయత అవి మాత్రం ఉండవు.
మీకు పూర్తిగా ఇది వేరే అని చెప్పిన తర్వాత నాగార్జున గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో అండి అప్పుడే ఈ సినిమా నుంచే ప్రారంభమైంది ఎవరికి ఏమవుతారో చెప్పడం కష్టం అని చెప్పేసి. వాస్తవానికి చలపతిరావు గారు చంద్రమోహన్ గారు స్నేహితులే, కానీ మొదటి నుంచి మనం వాళ్ళిద్దరం మొదటి నుంచి ఏమనుకుంటే ఆ ఇంటర్వెల్ దగ్గర తెలుస్తుంది కాదని చెప్పి, మూర్తి నువ్వు మా ఫ్యామిలీ, ఇది మా ఫ్యామిలీ వ్యవహారం, దీంట్లో నీ జోక్యం ఇతరుల జోక్యం అనవసరం చలపతిరావు గారు అన్నంత వరకు చంద్రమోహన్ గారు వీళ్ళకి ఏం కారు అని అప్పుడు కానీ ఆడియన్స్ రిజిస్టర్ కాదు. ఈ చంద్రమోహన్ గారు కొడుకు చేసిన బ్రహ్మాజీ గారిని వాళ్ళ ఇంట్లో ఉంటాడు, వీళ్ళ ఇంట్లో ఉంటాడు అనమాట అంతసేపు. అసలు చలపతిరావు గారిని ఫాదర్గా పెట్టి చెప్పి ఒప్పించడం నాగార్జున గారిని అంటే మామూలు. రాముడు వచ్చాడని అప్పుడే ఆయన ఒక సినిమా చేశాడు. ఈ రాముడు వచ్చాడులో ఈ కైకాల సత్యనారాయణ గారి ఇంట్లో చలపతిరావు గారు పాలేరు క్యారెక్టర్ అనమాట. పాలేరును తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు మా నాన్న అంటున్నావు, ఆ సినిమాలో పాలేరుగా వేసాడు మా ఇంట్లో, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి నా నాన్నని చెప్తున్నావు, ఒప్పుకుంటారంటావా వంశీ అంటే, లేదు సార్ హైట్స్ మ్యాచ్ అవుతాయి. ఒకటి ఆయన వితౌట్ మేకప్ వితౌట్ పంచికట్టు చలపతిరావు గారు చాలా క్లాస్గా ఉంటాడు, ఆయన బాగుంటుంది. ఇలాంటి ఒక ఫాదర్ అంటే ఏ ఇమేజ్ ఆ ఫాదర్ మీద ఏ ఇమేజ్ ఉండకూడదు. ఫాదర్ వేస్తున్న ఆయన మీద ఆడియన్స్ ఏంటి ఈయన ఫాదర్గా వేసారని అనుకుని ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప ఏ ఇమేజ్ ఉండకూడదని చలపతిరావు గారు తీసుకున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే గులాబీలో అదే అడగబోతున్నాను బ్రహ్మాజీ గారి పాత్ర అండి. ఆయన ఇంటర్వెల్ ట్విస్ట్ అక్కడ కూడా భయంకరమైన ట్విస్ట్. బ్రహ్మాజీయే తీసుకెళ్లి అమ్మాయిని అమ్మేస్తాడని మనం అసలు డైజెస్ట్ చేసుకోలేం. స్క్రీన్ ప్లే పరంగా చాలా గొప్ప ట్విస్ట్ అది. అట్లాగే జీవా గారిది సెకండ్ హాఫ్ చాలా భయంకరమైన క్యారెక్టర్లు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి దీంట్లో ఎంత కామెడీ చేయించాలి అంత కామెడీ చేయించి, బ్రహ్మాజీ గారినేమో అసలు ఆయనది ఒకటి, జీవా గారేమో ఆటోతో వీళ్ళ ఇంటి పనులు చేసి హస్బెండ్ వీళ్ళ ఇంటి పనులు చేసి పెడుతుంటాడు. ఆటోలో వెళ్ళి కూరలు తీసుకురావటం, పాలు తీసుకురావటం, వీళ్ళని ఎవరన్నా కారు లేదంటే అర్జెంటుగా తీసుకెళ్ళడం, ఇట్లాంటివన్నీ జీవా గారి పనులు అంట. అసలు ఆ సినిమాలో జీవాకి ఈ సినిమాలో జీవాకి అసలు సంబంధం ఉండదు. క్వైట్ కాంట్రాస్ట్ చేసేసి అది కృష్ణవంశీ గారి ఇదంటే. ఈ సినిమాకి వచ్చేసి మనకి హైందవ పృథ్వీతేజ అని ఒకను, ఉత్తేజ్, వీళ్ళిద్దరూ మాటలు రాశారు. వీళ్ళిద్దరూ చాలా బాగా మాటలు రాశారు. కృష్ణవంశీ గారు అనుకున్న కథకి స్టడీకామ్ ప్రసాద్ గారు అంటారు, ఆయనే ఈ సినిమాకి ఛాయాగ్రాహకులు. సందీప్ చౌతా గారి ఎంపిక నాగార్జున గారి. సునీల్ శెట్టి గారికి సందీప్ చౌతా కజిన్ అవుతారు. అక్కడ ముంబై వెళ్ళి నాగార్జున గారు అక్షయ్ కుమార్ గారి సినిమా హిందీ సినిమా చేసి అక్కడ సందీప్ చౌతాని ఇట్లా పరిచయం అయ్యాడు, ఒకసారి నువ్వు చూడని చెప్పి కృష్ణవంశీ గారికి చెప్తే అలా సందీప్ చౌతా గారు సంగీత దర్శకత్వం వహించడం. 30 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా ఈ సినిమా చూసినటువంటి జ్ఞాపకాలకు వెడితే మా మదనపల్లి ఏఎస్ఆర్ మూవీ ల్యాండ్ ఏసీ, ఏఎస్ఆర్ అంటే మా మదనపల్లి వాళ్ళకు కూడా ఎప్పటికీ తెలుసో తెలీదో నాకు తెలీదు, అక్కమ్మ సుబ్బమ్మ రామప్ప మూవీ ల్యాండ్ అనమాట దాని పేరు. ఏఎస్ఆర్ అంటే ఓకే సి నారాయణప్ప నాయుడు గారిని ఆయన ఉండేవారు. ఆయన మా నాన్నగారు చాలా మంచి స్నేహితులు. ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో షోకి థియేటర్ దగ్గర కనిపిస్తున్నాను నేను. ఆయనకు అర్థమైపోయి ప్రతిరోజు వస్తున్నానని అర్థమైపోయి చాలా మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండు. ఆయన ఏం చేశారంటే చెప్పారనమాట మేనేజర్కి టికెట్లు ఇచ్చి, వాడు టికెట్ అమ్మేవాడు కూడా వాడు నా ఫ్రెండు, వాడు 10th నా క్లాస్మేట్ పుష్పనాథ్ అని, వాడు టికెట్లు అమ్మేవాడు వాడనమాట, వాడు ఒక అసిస్టెంట్ మేనేజర్. శ్రీకాంత్ ఒకడు వస్తే శ్రీకాంత్కి టికెట్స్ తీసుకోవద్దు, ఎక్కడ కూర్చుంటానన్నా అక్కడ కూర్చుని సినిమా చూడలేవు, మిగతా ఎవరితో అయినా వస్తే మాత్రం శ్రీకాంత్కి తీసుకోకుండా మిగతా వాళ్ళకి టికెట్స్ తీసుకోండి అంటే నేను కూడా అలా కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి మనం మధ్యలో చాలా వెరైటీగా ఏంటంటే పలానా పాట వస్తుంటుంది ఈ టైంకి పలానా అంటే మ్యాట్నీ టైంకి పలానా పాట నీతో రా ఈ టైంకి వస్తుంది, లేకపోతే నామగుడు ర్యాంప్యార్ ఈ టైంకి వస్తుంది, టైమ్స్తో సహా తెలిసి ఉంటాం. కరెక్ట్గా ఆ టైంకి వెళ్ళి నించుని ఆ సాంగ్ వరకు చూసుకుని ఇంటికి వచ్చేసేయటం. అట్లా 100 రోజులు వెళ్ళినటువంటి సినిమాలో నిన్నే పెళ్ళాడుతూ ఏంటంటే ఫస్ట్ డే మార్నింగ్ షో అయి చూడటానికి కుదరలా, నైట్ షో చూశాను. సెకండ్ షో చూసిన తర్వాత ఏంటంటే ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోతున్నా కూడా అవే సీన్స్ తిరుగుతూ ఉన్నాయి అన్నమాట, రేళ్లలాగా తిరుగుతూ ఉన్నాయి, అవే సీన్స్. మరుసటి రోజు వెళ్ళి మ్యాట్ని కూర్చొని చూసేంతవరకు ఏంటంటే అంటే సరిపోవట్లేదు, ఇంకా కావాలి, ఇంకా చూడాలి, ఇంకా ఉంటే బాగుండును, ఇంకా ఉండాలి సన్నివేశాలు అనేటటువంటి అది ఇందులో ఉన్నది ఏంటంటే అండి సన్నివేశాల్లో ఉన్నటువంటి సహజత్వం, సన్నివేశాల్లో ఉండేటటువంటి సహజత్వం ఒకటి. తర్వాత మీకు చంద్రమోహన్ గారు, చలపతిరావు గారు, తర్వాత నాకు చాలా ఇష్టమైన గిరిబాబు గారు ఇందులో అద్భుతమైన పాత్ర. ఎవరో ఒకరు ఇంత పెద్ద ఫ్యామిలీ, ఎదురు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, పెళ్ళాం వెళ్ళిపోయో పెళ్ళాం చచ్చిపోయో ఇట్లాంటి అసలు పెళ్ళే కానటువంటి వాళ్ళు ఒకటి ఖచ్చితంగా ఉంటారండి ఫ్యామిలీలో. అసలు దాంట్లో హైలైట్ పంచ్లైనర్ ఏంటంటే డబ్బులు అడుగుతాడు, డబ్బులు 2000 అడిగితే 2000 ఉంటే నాకు ఎప్పుడో పెళ్ళేది అంటాడు గిరిబాబు గారు. ఎపిసోడ్ దాని గురించి సపరేట్గా మాట్లాడుతాను సార్, ఎందుకంటే
ఒక్కొక్క సీన్ నిజంగా నాకు తెలిసి రోజంతా సరిపోదేమో దాని గురించి మాట్లాడితే. అంటే మీరు అన్నట్టు సహజత్వం మన ఇళ్లలో నిజంగా 2 ఫ్యామిలీస్ కలిసి ఉంటే ఎలా ఉంటుందని ఎవ్రీ క్యారెక్టర్ అనేది, అంటే అక్క తోటి కోడళ్ళు నిజంగా ఇలా ఉంటారేమో, వాళ్ళ పిల్లలంతా ఇలానే ఉంటారేమో, ఒకరికి తెలియకుండా ఒకరు సాయం ఇలానే చేసుకుంటారేమో, అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉంటుంది అన్న ఆ పిక్చరైజేషన్ కళ్ళ ముందు చూపించిన విధానానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. అసలు అంటే గులాబీ చూసిన తర్వాత కృష్ణవంశీ గారు ఈ కుటుంబ కథ ప్రేమ చిత్రాన్ని హ్యాండిల్ చేయగలుగుతారని నాగార్జున గారు అసలు ఎలా నమ్మారు? అంటే నాగార్జున గారు కృష్ణవంశీ గారు నమ్మారండి. ఎందుకంటే మీరు గులాబీ చూస్తే గులాబీ ఫస్ట్ హాఫ్ మీకు చాలా రొమాంటిక్గా, చాలా లవ్ అండ్ అఫెక్షన్తో మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఫాదర్ అండ్ సన్ అనేటటువంటి రిలేషన్ ఒకటి గులాబీలో చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ ఏంటంటే నాగార్జున గారికి అవి బాగా నచ్చాయి, ఆ సెన్సిబిలిటీస్ అంటారే అవి బాగా నచ్చేసాయి. సెకండ్ హాఫ్ కంప్లీట్గా అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళటం, యాక్షన్ పార్ట్, ఇదంతా ఏంటంటే రెగ్యులర్ రొటీను. మనం ఏంటంటే ఓవరాల్గా సినిమా మీకు పాటలు కావచ్చు ఇవన్నీ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాయి గులాబీని. అది నాగార్జున గారికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ గులాబీ బాగా నచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇందులో మీకు 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం నిన్నే పెళ్ళాడతా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకటి టైటిల్ అండి. ఈ టైటిల్తో ఎన్టీ రామారావు గారు గతంలో ఒక సినిమా చేశారు. సినిమా సోగా ఆడినట్టు గుర్తు, నిన్నే పెళ్ళాడతాను ఆయన ఒక సినిమా చేశారు. అదే టైటిల్ నాగార్జున గారికి పెట్టి నిన్నే పెళ్ళాడతానే టైటిల్ పెట్టి, ఇందులో అప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. లక్ష్మి గారు తెలుగులో నటించడం మొదలుపెట్టి బాగా అంటే బాగా గ్యాప్, ఆవిడ బాగా గ్యాప్ తీసుకున్నారు, చెన్నైలో ఉంటున్నారు. వెళ్ళి ఆవిడ నొప్పించి చేయటం. అప్పుడు ఆ వరుసలో ఆవిడ చేసినటువంటి 2 సినిమాలు, ఒకటి అల్లుడా మజాక, ఒకటి నిన్నే పెళ్ళాడతా, వెంటనే ఒప్పుకున్న 2 తెలుగు సినిమాలు. అల్లుడా మజాక చాలా తొందరగా పూర్తి అయిపోయి 95లో వచ్చింది, 96లో వచ్చింది. టేక్స్ టైం అనమాట. ఓకే. అప్పటికి అసలు తెలుగు సినిమాలు ఆవిడ దాదాపుగా మానేసి బెంగళూరు, చెన్నై బెంగళూరు అట్లా ఆవిడ ఫ్లై అవుతుండేవారు ఆ సమయంలో. అలాంటిది వెళ్ళి ఆవిడ నొప్పించి ఆవిడ 15 నిమిషాల్లో అసలు ఆవిడ పాత్ర చెప్పగానే ఆవిడ ఒప్పేసుకున్నారు. అద్భుతమైన క్యారెక్టర్స్ ఒప్పేసుకుని ఆవిడ చేయటం, ఆవిడ పేరే ఈవిడ పేరు మహాలక్ష్మి అనే పేరు టాబు పేరు తెలిసిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది. కవిత గారు, సనా గారు, తర్వాత ఉత్తేజ్ గారు ఏంటంటే పాపం అసలు దాంట్లో ఏంటంటే ఈ 2 ఫ్యామిలీలకు సంబంధించినటువంటి అన్ని పనులు అతనే చేస్తుంటాడు. అతనే కార్ డ్రైవరు, అతనే కారు క్లీనరు, తర్వాత వీళ్ళ అసిస్టెంటు, వీళ్ళకి మందు తీసుకురావాలి, సోడాలు కలపాలి, చిప్స్ ప్యాకెట్ అన్నీ ఉత్తేజే అన్నమాట. అలాగే ఈ సినిమాలో మీకు అద్భుతం ఏంటంటే కృష్ణవంశీ గారి ఆలోచన ఇది. మగవాళ్ళందరూ పార్టీ చేసుకున్నట్టు ఆడవాళ్ళు ఎందుకు పార్టీ చేసుకోరు అన్న థాట్లో నుంచి అట్లతో దీన్ని కనెక్ట్ చేసి వీళ్ళందరూ నామగుడు రాంప్యారి అది ఒక్కటి సుద్దాల అశోక్ తేజ్ గారు రాశారు, మిగతావన్నీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఆ ఒక్క పాట చాలామంది మహిళా ప్రేక్షకుల్ని రిపీట్ ఆడియన్స్గా వాళ్ళని తీసుకెళ్ళింది, ఆ పాట తీసుకెళ్ళిందండి. అంటే కాలేజీ పిల్లల అమ్మాయిలకు కూడా లోపల తెలియకుండా ఎన్ని కోరికలు ఉంటాయి అనేది, నిజంగా ఆడవాళ్ళంతా కలిసి ఒక చోట మాట్లాడుకుంటే గర్ల్సిప్స్ కావచ్చు, ఓపెన్ అప్ అయితే ఎలా ఉంటుంది అన్న ఆ థాట్ అనేది చాలా బాగా చేశారు. అది చాలా అంటే చాలా బాగా చేశారు దాన్ని. అలాగే మీకేంటంటే చిన్న చిన్న మూమెంట్స్ అండి. ఇప్పుడు వాళ్ళు సినిమాకి వెళ్తారు, సినిమాకి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాగార్జునకేమో టబు పక్కన కూర్చోవాలని ఉంటుంది. ఆ కూర్చోవడానికి అతను చేసేటటువంటి పడేటటువంటి పాటలు. ఆ తర్వాత ఇద్దరు బిర్లా మందిరికి వెళ్తారు. అక్కడ టాబు అడుగుతూ నువ్వు ఎప్పుడు ఇలాగ అందరు నల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ నువ్వు ఇలాగే ఉంటావు సీను అని అన్నప్పుడు ఆ బిర్లా మందిర్ని క్యాప్చర్ చేసిన విధానం అండి. అంటే వాస్తవానికి బిర్లా మందిర్ సాయంత్రం పూట ఆ సమయానికి అంత ఖాళీగా ఉండదు, సినిమా కోసం అంత ఖాళీగా ఉంచారని అనుకుంటాను. మనకి ఇప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఆహా బిర్లా మందిర్కి ఇప్పుడు వెంటనే వెళ్ళిపోదామని అనిపిస్తుంది. కానీ వెళితే అలా ఉండదని మనకు తెలుసు, అంత ఏకాంతంగా అంత ప్రశాంతంగా ఉండదని మనకు తెలుసు. సినిమా మొత్తం ఒక ఎత్తు అండి. సినిమాలో చాలా కష్టసాధ్యమైనటువంటి సన్నివేశం ఏంటంటే చాలా కష్టం ఆ సన్నివేశం తీయటం, చాలా గొప్పగా తీశారు కృష్ణవంశీ గారు. అది అందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఎవరూ లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరికి ఏకాంతం దొరికింది. అమ్మాయి చీర కట్టుకుని వచ్చింది, నేను వంట చేశాను వడ్డించనా అని అడుగుతుంది. వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదు, ఇద్దరు కలిసి భోంచేస్తారు. భోంచేసిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళి అంట్లు తోముతారు. అంట్లు తోమిన తర్వాత నాగార్జున గారు ఆ ప్లేట్తో ఆవిడ్ని ఆ లైటింగ్ ఆ మొహం మీద పడే రిఫ్లెక్ట్ చేస్తాడు. అది చాలా కష్టం అండి ఆ సన్నివేశం తీయడం. అక్కడ ఏమాత్రం అది వేరేలాగా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటే అది వేరేలాగా మారిపోతుంది. అలా మారిపోకుండా ఆ సెన్సిబిలిటీ అంటే అదే, దాన్ని పట్టుకొని దాన్ని అద్భుతంగా తెర మీదకు తీసుకొచ్చి అంత అందంగా అరవిరిసిన గులాబీ అందం అంటారే అట్లా అరవిరిసిన గులాబీ అందాన్ని తెర మీద ఆవిష్కరించినటువంటి ఒక దృశ్య మాంత్రికుడు కృష్ణవంశీ. అంటే చాలా విషయాలు టెంపుల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు అప్పచెప్పేసుకుంటే
ఏరా ఒక మాట అనడానికి లేదా అనగానే అందరూ ఆ ఎమోషన్ పండించడం అంతా అయిపోయిన తర్వాత టీ పెట్టుకుని రానంటే మేము అలసిపోయాం వెళ్ళి పెట్టుకొని రండి అంటూ లక్ష్మి గారి ఆ ఎక్స్ప్రెషన్ దీంట్లో అస్సలు ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారంటే అండి, బెనర్జీ గారు, ఆవుతి ప్రసాద్ గారు, మంజు భార్గవ్ గారు, బెనర్జీ గారు, తర్వాత వచ్చేసి చంద్రకాంత్ అంటారు, చిట్టి అంటారు ఆయన, చంగారి రామరాజు గారు, ఇంతమంది ఆర్టిస్టులు అంటే సినిమాలో. తర్వాత మీకు ఇందులో మంజు భార్గవ్ గారు యమలీల చేస్తున్నారు. యమలీల షూటింగ్కి వెళ్ళి చూసి మంజు భార్గవ్ గారు అప్పటికి యమలీలకి అంత క్రితం అసలు తీసుకుంటే కొన్ని దశాబ్దాలు ఆవిడ అసలు నటించాల తెలుగులో. ఆవిడ శంకరాభరణం పూర్తి అయిపోయిన తర్వాత దాదాపుగా ఆవిడ బెంగళూరు వెళ్ళిపోయి ఆవిడ డ్యాన్స్ స్కూల్ పెట్టుకున్నారు, కూచిపూడి శిక్షణాలయం పెట్టేసుకున్నారు. అట్లాంటిది యమలీలకు వెళ్ళి తీసుకొచ్చారు. యమలీల నుంచి ఘటోత్కచుడు నుంచి నిన్నే పెళ్ళాడతా చాలా బాగా చేశారు ఆవిడ పాత్ర కావచ్చు. తర్వాత మీకు గ్రీక్ వీరుడు పాట అండి ఒకటి, ఎందుకంటే అలెగ్జాండర్ వస్తాడు, ఆ అమ్మాయి చెప్తుంది కదా ఎలాంటి వాడు వస్తాడు, అలెగ్జాండర్ వస్తాడంటే వాళ్ళందరూ అబ్బో అనేటప్పటికి, అంటే ప్రతి అమ్మాయికి ఒక కళల రాకుమారుడు ఉంటాడు అని చెప్పేటటువంటి ఉద్దేశం. ఇన్ని మాట్లాడుకొని రాజేష్ పాడిని ఎటో వెళ్ళిపోయింది మనసు గురించి మాట్లాడుకోకపోతే చాలా నేరం అవుతుంది. ఆ సమయంలో అండి, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఏంటంటే ఎవరైనా ఒంటరిగా ఎక్కడన్నా కూర్చుంటే తెలియకుండా వాళ్ళ నోటి వెంట ఎటో వెళ్ళిపోయింది మనసు పాట వచ్చేసేది. ఎవరు ఎక్కడ కూర్చున్నా ఆ పాట వచ్చేసేది అనమాట. మెయిన్ థింగ్ అన్నీ ఒక ఎత్తు అయితే టబు గారి ఎంపిక అనేది ఎక్కడ టబు గారి కృష్ణవంశీ గారికి నచ్చింది. ఎందుకంటే రాఘవేంద్ర రావు గారి తర్వాత హీరోయిన్స్ని అంత అందంగా చూపించడం ఓన్లీ కృష్ణవంశీ గారికి సాధ్యము అనేది. గులాబీలో మహేశ్వర్ని ఏ రేంజ్లో చూపించాడో చూసాము. టబు నాకు తెలిసి ఈ సినిమాలో కనిపించినంత అందంగా ఇంకా తర్వాత ఏ సినిమా, నాగార్జున గారి ఎంపిక అండి వెంకటేష్ గారి సినిమాలో తన ఫస్ట్ లుక్ ఏంటిది కూలీ నెంబర్ 1లో తను అప్పుడప్పుడే వస్తుంది, అది తెలిసిపోతుంది. దీంట్లో మెచ్యూరిటీ అనేది అది ఆ శారీ ఎంట్రీలో వచ్చినప్పుడు కావచ్చు, ఆ గ్రీక్ వీరుడు పాటలో కావచ్చు, అసలు టబుయే సెట్ అవుతుంది అనేసి ఎక్కడ కృష్ణవంశీ గారు లాక్ అయ్యారు అసలు. అంటే కాదండి, ఒకటేంటంటే వాస్తవానికి మనం నిజం మాట్లాడుకుంటే హైట్స్ అనేవి మ్యాచ్ అవ్వాలండి హీరో హీరోయిన్స్. హైట్స్ మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుందంటే కెమిస్ట్రీ వర్కౌట్ కాదు. మీకు నాగార్జున గారు అమల గారు, నాగార్జున గారు టబు గారు, నాగార్జున గారు అంజలా జవేరి, ఇట్లా మనం తీసుకుంటే అంటే హైట్స్ మ్యాచ్ అనేటువంటి వాళ్ళతో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. అట్లా ఏంటంటే టబు గారిని తీసుకోవడానికి అదొక కారణం అనమాట. అట్లాగే ఆవిడ ఒక క్యూట్ ఫేసు, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవయవనంతో మెసమెసలాడుతున్నటువంటి వయస్సు, ఆ వయస్సు కాబట్టి ఆ పండు పాత్రకి మీకు నవయవనంతో మెసమెసలాడుతూ కనిపించాలి, ఈవిడ కుమారి నుంచి శ్రీమతిగా మారేటటువంటి ప్రాయంలో ఉందని తెలియాలి, వీటన్నిటితో పాటు ఒక అమాయకత్వం కావాలి. అది ఈ మూడు కలగలిపినటువంటి పాత్ర పండు అనమాట. ఆ సమయంలో ఏంటంటే ఆ తర్వాత కూడా పండుని చిన్నప్పుడు చాలా ముద్దుగా అమ్మాయిని పిలిచినటువంటి తల్లిదండ్రులు ఆ అమ్మాయిలు పాపం బయట చాలా ఇబ్బందులు పడారు. నువ్వు దానిమ్మ పండువా, యాపిల్ పండువా, బత్తాయి పండువా అని చెప్పేసి బయట కామెంట్స్ చేసేటటువంటివి అమ్మాయిలు చాలామంది ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ అవి. దానిని చాలా అద్భుతంగా తీసుకొచ్చి దీంట్లోకి చొప్పించి చేసినటువంటి ప్రయత్నం. అలా మనకి నిన్నే పెళ్ళాడుతా ఇవాళకి ఒక మోడర్న్ దృశ్యకావ్యం. ఆ సమయంలో ఏంటంటే పబ్లిసిటీ డిజైన్స్, పోస్టర్ డిజైన్స్ అండి నాగార్జున గారు చాలా అద్భుతంగా డిజైన్ చేయించుకున్నారు. మొత్తం గ్రూపు ఉన్నటువంటి స్టిల్ ఉందనుకోండి, దాన్ని నీట్గా కట్ చేయించి బ్యాక్గ్రౌండ్ కలర్స్ వాడారు, గ్రీను, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, అలా వాడి ఒక మూడ్ క్రియేట్ చేశారు. ఒక మూడ్ క్రియేట్ చేసి ఎక్కడ దూరం నుంచి చూసినా నిన్నే పెళ్ళాడతా వాల్ పోస్టర్ అనేటటువంటి ఇదనమాట గుర్తుకొచ్చేలాగా. రవితేజ గారు చిన్న క్యామే చేశారు అనుకుంటా దీంట్లో, చిన్న రోలు విలన్ది. అదే పబ్కి వెళ్తారు, పబ్కి వెళ్ళినప్పుడు చేశారు. నెక్స్ట్ టీజింగ్ ఎపిసోడ్ ఎలా వచ్చింది థాట్, ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఒక్కొక్క ఇన్సిడెంట్ని వీళ్ళు రీక్రియేట్ చేసుకుంటూ తొట్టిగా అనొద్దు నన్ను అనేసి అని అండంగా వచ్చు. కాఫీ కప్పే మీ అమ్మ దగ్గర అడిగి తీసుకోలేకపోతున్నాను, నేనేం చేస్తాను అనేసి వీళ్ళందరూ ఒక్కొక్క పాయింట్ తీసినప్పుడు అవి హ్యూమన్ ఎమోషన్స్ అండి, అవన్నీ హ్యూమన్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషన్స్. ప్రతి ఒక్క మనిషికి ఒక లైట్, ఒక షాడో ఉంటుందన్నమాట. లైట్ అందరికీ తెలుస్తుంది, షాడో అందరికీ తెలియదు. ఫ్యామిలీ మెంబర్స్కే షాడోస్ తెలుస్తాయి. ఆ తెలిసినప్పుడు ఏంటంటే వాటిలో కొన్ని ఖచ్చితంగా అవి చాలా ముచ్చట గొలిపేటటువంటివి అయి ఉంటాయి, కొన్ని అసలు మనం అసలు తట్టుకోలేనటువంటి ఉంటాయి అన్నమాట. ఆ ముచ్చటి గొలిపేటటువంటి ఆ మూమెంట్స్ని తీసుకొచ్చి మీకు ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే మనం సెన్సిబిలిటీస్ని అందుకే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చలపతిరావు గారికి, లక్ష్మి గారికి ఒక రొమాంటిక్ సీన్ పెట్టాలని ఆలోచన రావడం, నెత్తి తుడుస్తూ ఉంటే ఆవిడ తల తుడుస్తూ ఆయన కౌగిలించుకుంటే ఆవిడ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వస్తూ నాగార్జున గారికి దొరికిపోవడం, ఇవన్నీ. అట్లాగే షాంపూ అయిపోయిందని నాగార్జున గారు వస్తాడు, ఆయన
మెట్లు దిగి వచ్చేసి షాంపూ కోసం వచ్చేస్తే అమ్మాయి పరాయి ఆడపడుచు ముందు అనేది. అలాగే ఆ సీన్కి సంబంధించి కూడా అంటే జెంట్స్ ను కూడా రిసీవ్ చేసుకుంటారు చూస్తారు అనేసి నాగార్జున గారిని ఒప్పించారు అని విన్నాను. అవునవును వాస్తవం అండి. నాగార్జున గారు ఒప్పుకోలా. నాగార్జున గారు చెయ్యను అన్నారు. ఆ చెయ్యను అంటే కృష్ణవంశీ గారు కన్విన్స్ చేసి, అది కృష్ణవంశీ గారు ఒకటే చెప్పారు, ఏమంటే ఇప్పుడు హీరోయిన్ అందంగా ఉంటే హీరోయిన్ని చూడాలని, లేకపోతే ఐటమ్ గర్ల్ అందంగా ఉంటే ఐటమ్ గర్ల్ అందచందాల్లో వంపు సొంపుల్లో చూడాలని మనకు అనిపిస్తుంది కదండి. అలా మహిళా ప్రేక్షకులు కూడా ఉంటుంది కదా పురుష పొంగవాళ్ళని చూడాలని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ పైగా మీరు హీరో కాబట్టి మీరు చేసి తీరాల్సిందంటే కన్విన్స్ అయ్యారు. నాగార్జున గారు కన్విన్స్ అయ్యి చేశారు. అసలు టబు మైండ్ వాయిస్ గ్రీక్ వీరుడు అనేసి బ్యాక్గ్రౌండ్ లో ఎవ్రీ టైమ్ ఈయన క్యారెక్టర్ ఎలివేట్ అవుతున్న కొద్దీ గ్రీక్ వీరుడు అనేసి తన మనసులో ఏదో అన్నావు అనేసి ఈయన అడగడము అవన్నీ నిజంగా ఇప్పటికీ కూర్చొని చూసినా కొన్ని సినిమాస్ మనం ఎప్పుడు అనుకున్నట్టు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్పుడే అయిపోయిందా అనే దాంట్లో నేను పిల్లాడిదా కూడా నేను మొన్నటికి మొన్నండి వెరీ రీసెంట్గా ఏంటంటే మా అమ్మాయి నేను కలిసి సినిమాలు చూడటం మా ఇద్దరికి అలవాటు. నేను చాలా మరి పాత సినిమాలు పెడతాను ఏదో కంప్లైంట్ చేస్తే కాదు నీకు ఒక సినిమా పెడతా కూర్చొని చూడు అంటే ఈ టైటిల్స్ అవి స్టార్ట్ అవ్వగా నువ్వు మళ్ళీ పాత సినిమా పెట్టావంటే కాదు కాసేపు చూడు నా కోసం నచ్చితే కంటిన్యూ చేయొద్దు. నాకు నిద్ర వచ్చేసింది, నేను నిద్రపోయినా తను కంటిన్యూ చేసింది. షీఈ్ 15. తను మొత్తం సినిమా చూసిన తర్వాత మరుసటి రోజు ఎలా ఉందో చాలా బాగుందని చెప్పింది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా నిన్నే పెళ్ళాడితే కనెక్ట్ అయింది వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటి సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వల్గారిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. రొమాన్స్ కూడా ఎవరైనా పక్కన కూర్చున్నా కూడా చూసేంత అది దాంట్లో ఆ సెన్సిబిలిటీ అనేది. అంటే రొమాన్స్ అంటే ఏదో అంతా చేసేది కాదు, జస్ట్ ఆ టచ్లో కూడా ఫీల్ అయితే రొమాన్స్ ఇంత అద్భుతంగా ఉంటుందని చూపించిన లైన్ అనేది అది నిజంగా అప్పటి డైరెక్టర్ల హ్యూమర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మళ్ళీ ఇప్పటివరకు కృష్ణవంశీ గారు కూడా ఇలాంటి సినిమా తీయలేదు. అవును, తీయలేరు కూడా. చందమామ ఉంది సార్, అలా కాదు ఇలా చేయలేరు. ఇలా మీరు దీన్ని మురారిలో ప్రయత్నించారు. మీకు సేమ్ కాంటాక్చర్ని మీకు ఇక్కడ హీరో హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారు నాగార్జున గారు టబ్బు గారు ఏంటంటే వాళ్ళిద్దరి మీద ఒక టామ్ అండ్ జెర్రీ రిలేషన్తో స్టార్ట్ అవుతుంది. సేమ్ మీకు మురారిలో కూడా హీరో మహేష్ బాబు గారు సోనాలి బెంద్రే గారు టామ్ అండ్ జెర్రీ రిలేషన్తో స్టార్ట్ అవుతుంది. గోవిందుడు అందరవాడిలో కూడా సేమ్ టామ్ అండ్ జెర్రీ రిలేషన్తో స్టార్ట్ అవుతుంది. రామ్ చరణ్ బిట్వీన్ కాజల్ గారు. కానీ నిన్నే పెళ్ళాడతలో ఉన్నటువంటి ఒక సౌందర్యం సౌకుమార్యం ఉంటుంది. అది మీకు మళ్ళీ ఇంకెక్కడ వేరే సినిమాల్లో మీకు కనిపించదు. అది కృష్ణవంశీ గారు మళ్ళీ తెరకెక్కించలేరు. కృష్ణవంశీ గారు ఈగర్లీ వెయిటింగ్ అండి మీ కంబ్యాక్ కోసము. ఎంతమంది ఫ్యాన్స్ని మీరు ఇలా వెయిట్ చేయించడం అయితే చాలా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎన్ని గొప్ప సినిమాలు ఇచ్చారు మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్లో. మీకోసం అయితే మేము ఈగర్గా వెయిట్ చేస్తాం. ఆయన మీకేంటంటే 39 కేంద్రాలు 100 రోజులు ఆడి 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఫిలింఫేర్ అవార్డులు బాగా వచ్చాయి. ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కృష్ణవంశీ గారు ఫిలింఫేర్లు బాగా వచ్చినాయి. ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారం రాజేష్ గారికి వచ్చింది. తర్వాత ఉత్తమ కుటుంబ కథా చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద ఉన్నటువంటి పురస్కారం ఏదైతే ఉందో ఆ నంది పురస్కారాలు ఆ పురస్కారం ఒకటి వచ్చింది. ఇంకా ఎక్కువ పురస్కారాలు రావాలి ఈ సినిమాకి అనిపించింది. కానీ మీకు ఆ సంవత్సరం మీకు నిన్నే పెళ్ళాడుతా ఈ పురస్కారాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అవును, రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది కదా, ఎందుకు ఈ సినిమాను రీ రిలీజ్ ఏమో నాగార్జున గారిని అడగాలి, ఆయనే కదా నిర్మాత. ఖచ్చితంగా చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇది కనుక రీ రిలీజ్ అవుతే మాత్రం ఒక ట్రెండ్ అవుతుంది సార్. 4K చేసి రీ రిలీజ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా. ఓకే, 2 అయితే అబ్లిగేషన్స్ ఉన్నాయి సార్. కృష్ణవంశీ గారు కంబ్యాక్ అవ్వాలి, మళ్ళీ 30 years కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో రీ రిలీజ్ చేస్తే మాత్రం థియేటర్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫ్యామిలీ అంతా వచ్చి మళ్ళీ ఆ 4Kలో సినిమాని చూడడానికి చాలా ఎంజాయ్ చేస్తారు. మరొక్కసారి నిన్నే పెళ్ళాడతాను అలా కళ్ళ ముందు ప్రతి ఒక్కరికి తీసుకొచ్చి నిన్నే పెళ్ళాడతాతో పాటు ఈవేళ ఎవరైనా నిన్నే పెళ్ళాడతాం మొన్న చూశాను అన్నాను కదా, కాసేపు చూసిన తర్వాత నాకు ఆనందంతో పాటు చాలా ఆవేదన కలిగింది. ఎందుకండి అప్పటి 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ అందాల్ని చూసి, ఓకే, ఆ నగర సౌందర్యాన్ని చూసి ఒక్కసారిగా ఇప్పుడు ఇక్కడ ఈ కొండలు ఈ గుట్టలు ఇవన్నీ ఏమైపోయాయని నాకు తెలుసు. అవి ఏమేమైపోయాయి అవన్నీ గుర్తు తెచ్చుకుంటే మాత్రం నిజంగా ఇంత సౌందర్యంగా ఉండేది కదా మన హైదరాబాద్లో. సాంగ్స్ మాత్రము నువ్వు నాతో రా అన్నదేమో బయట బ్యాంకాక్ గోవాలోనే తీశారు అనుకుంటా. మరొకసారి ఓల్డ్ కృష్ణవంశీ గారి స్కూల్ని చెప్పడంతో పాటు 30 ఏళ్ల నిన్నే పెళ్ళాడుతా జర్నీని కూడా చాలా వెంకట బంగారాజు గారు, ఆయన అసలు పేరు పూర్తి పేరు కృష్ణవంశీ గారు. ఓకే, ఆయనకి ఇష్టం లేదంట ఆ పేరు. అంటే చిన్నప్పుడు బంగారు క్లాస్లో అందరూ ఏడిపించేవాళ్ళంట స్కూల్ డేస్లో.
అందుకని ఆయన చాలా మంచి పేరు పెట్టుకోవాలి అని చెప్పి స్క్రీన్ నేమ్ ఆయన కృష్ణవంశీ అన్నది పెట్టుకున్నారు. కృష్ణ వంశీ, అది ఎన్నో సెన్సేషన్కి కేంద్ర బిందువు అయింది. కానీ అలా సడన్గా ఆయన కామ్ అయిపోవడమే ప్రేక్షకులు రుచించట్లేదు. ఆయన పేరు కృష్ణవంశీ అని పెట్టుకోవడం వల్ల రమ్యకృష్ణ గారికి ఉన్న ఒక సౌలభ్యం ఏంటంటే ఆవిడ పేరు పక్కన మార్చుకోవాల్సిన అవసరాలు, వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణను ఓకే రమ్యకృష్ణ, ఈయన కృష్ణవంశీ రమ్యకృష్ణ కృష్ణ అలా ఉండిపోయింది అనమాట. అవును, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.